పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 7 చిన్నారులు, 4 మహిళలున్నారు. ప్రాణ నష్టం పరంగా ఈ అగ్ని ప్రమాదమే హైదరాబాద్ చరిత్రలో అతి పెద్దది. బిల్డింగ్లో వుడ్ పార్టిషన్ గదులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పొగ పేల్చడం వల్లే ఎక్కువ మంది చనిపోయారు. ఇరుకు మార్గం, మెట్ల మార్గానికి తాళాలేసి ఉండటంతో కుటుంబ సభ్యులంతా లోపల ఇరుక్కుపోయారు. పొగ పీల్చుకునే ఎక్కువ మంది చనిపోయారు. పిల్లలను హత్తుకుని మహిళలు అపస్మారక స్థితిలో కనిపించిన దృశ్యాలు కలిచివేశాయి. ఈ ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్. రైట్, గుల్జార్ హౌస్ వద్ద మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. మాట్లాడదాం. రవిచంద్ర, సో ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? 17 మందిని బలిగొన్న ఈ అగ్ని ప్రమాదం తాలూకు ఆనవాళ్ళు ఏం చెప్తున్నాయి? కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబంలో మిగతా వాళ్ళతో ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? అయితే హరి, నిన్న జరిగినటువంటి ఒక దారుణం ఒక విధంగా చూడొచ్చు. ఇక్కడ మనం ఈ మార్గం, ఇదే మార్గం ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు. ఈ ఇందుల నుంచి, ఈ గల్లీల నుంచి పైకి వెళ్ళాలి. G+2 ఉంటుంది. అయితే మొదటి అంతస్తులో జరిగినట్టుగా ప్రమాదంతో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఈ ఇరుకు గదుల నుంచే రావాలి, ఇందుల నుంచే పోవాలి. దాంతో రావటం పోవటం ఇందులోనే ఇక్కడే ఫైర్ జరగడంతో పొగలు అలుముకోవడంతో ఒకసారిగా వాళ్ళు బయటకి రావడానికి వీలు లేకుండా పొగలు ఉండటంతో వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడం, పొగ నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో అందులోనే చనిపోయినట్టుగా పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని సురక్షితంగా రక్షించడానికి పరిస్థితి. 17 మంది నిండు ప్రాణాలు బలికొన్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు, స్పష్టంగా అనిపిస్తుంది ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించినట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది. ఇటు చూడొచ్చు ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళకి సంబంధించిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దాంతోపాటు మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి మార్కెట్లో మధ్యలోనే ఈ నివాస గృహాలు, మార్కెట్లు రెండు పక్కపక్కనే ఉండటం, దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య, దాంతోపాటు నివాసాలు ఒక దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి వాళ్ళు బయటపడటానికి కూడా వీలు లేకుండా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఫైర్ జరిగితే చుట్టూ 3 వైపులా దారులున్నా 3 వైపులా ఫైర్ సేఫ్టీ వాళ్లకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది. లేదంటే ఇలాంటి సంఘటనలు దీంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. చూడొచ్చు, ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర, చార్మినార్కు 100 మీటర్ల దూరం ఉంటుంది. చాలా దగ్గర ప్రాంతం, రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, ఆ మాటకు వస్తే వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు చాలా మంది. దీంతో ఇక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక్కడ అయితే ఈ జరిగినట్టుగా సంఘటన వాణిజ్య కాంప్లెక్స్లు ఓ పక్క ఉంటే దీని వెనకాలనే అనుకుని ఉండటంతో, ఇందులో నివాసాలు ఉండటంతో ఈ సంఘటన జరిగింది. రావడానికి పోవటానికి ఒకే రూటు, ఒకే మార్గం, ఇరుకు గల్లీ ఉండటంతో అందులో పొగలు రావడంతో ఈ పరిస్థితి ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి బయటకు రాకుండా, మెట్ల నుంచి పైకి పోవడానికి వీలు లేకుండా, రావడానికి వీలు లేకుండా, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ వాళ్లకు కూడా ఫైర్ వాళ్ళు పోవటానికి రావడానికి కూడా వీలు లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల పాత బస్తీలో చాలా కాలనీల్లో కూడా, నివాసాల్లో కూడా చాలా ఇరుకు గల్లీలుంటాయి, రోడ్లుంటాయి. దాంతోపాటు అక్కడే నివాసాలు ఉంటాయి. దాంతో వందల మంది, వేల మంది జీవిస్తుంటారు. దాంతో ఇరుకు గల్లీలు ఉండటంతో ఏ చిన్న ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళ ఫైర్ ఆర్పుతుందుకు, అండ్ మంటలు ఆర్పుతుందుకు ఫైర్ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడతాం, లోతుగా డెప్త్గా దర్యాప్తు చేపడతామని చెప్తుంది. ఎందుకంటే ఏ విధంగా జరిగింది, ఎందుకంటే ఇందులో 2 విధాలుగా అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు ఒక విధంగా మాట్లాడుతున్నారు, విద్యుత్ శాఖ అధికారులు మరో విధంగా మాట్లాడుతున్నారు. ఫైర్ వల్లనే షార్ట్ సర్క్యూట్ తోటే జరిగిందంటూ అగ్నిమాపక సిబ్బంది చెప్తే అలా జరగలేదు, అసలు షార్ట్ సర్క్యూట్ జరగలేదంటూ విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా 2 శాఖలు 2 విధాలుగా మాట్లాడటంతో రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం కూడా దీని మీద లోతుగా దర్యాప్తు చేపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న మంత్రులు కూడా ఇదే ప్రాంతానికి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ పరిశీలించారు. ఆ తర్వాత వాళ్ళని పరామర్శించారు, ఈ సంఘటనని చూశారు. డెప్త్గా దర్యాప్తు చేపడతామని చెప్తున్నారు. హరి. ఓకే.